ఏపీఎస్పీడీసీఎల్ అనంతపూర్ సర్కిల్లో టోటల్గా 25-26 సంవత్సరం గాను 11,300 సర్వీసులు రిలీజ్ చేయబడింది అగ్రికల్చర్ కన్జ్యూమర్స్కు. ఎస్పెషల్లీ టోటల్గా 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో బాగా 11,300 అన్ని మెటీరియల్స్ తెప్పించి పైన ఆనరబుల్ సీఎండి లోతేటి శివశంకర్ గారు, పవర్ మినిస్టర్ గారు అంటే వాళ్ళ యొక్క ఇదితో ఇమ్మీడియట్గా మేము ఇవ్వగలిగినాం 25-26. ఇప్పుడు జూన్ 2025 వరకు ఇది ఓపెన్గా అంటే సెక్షన్ ఆఫీసర్లలో కూడా సీనియారిటీ లిస్ట్ వేయమని చెప్పాము. సెక్షన్ ఆఫీసర్లు అంటే ఇప్పుడు జూన్ 2025 అయితే ఇంకొక 10 నెలలు డిఫరెన్స్ ఉంది. అంటే ఏప్రిల్తో కలిపితే ఒక 3 డేసే ఉంది ఏప్రిల్. సో 10 months బిఫోర్ అనేది ఉంది. దీన్ని 6 months లోపల మ్యాక్సిమం 2,000 ట్రాన్స్ఫార్మర్లు ఇస్తామన్నారు ఆనరబుల్ పవర్ మినిస్టర్ గారు, మా సీఎండి గారు కూడా లోతేటి శివశంకర్ గారు. ఎటువంటి రైతులకు ఇబ్బంది పెట్టకూడదు, ఖచ్చితంగా మనం ఎటు తిరిగి వాళ్ళకు ఈ పెయిడ్ పెండింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఆ 2025-26 11,300 కాక ఈ 8,300 సర్వీసులు పెండింగ్ ఉన్నాయి. రీసెంట్గా ఒక 1,500 డిటిఆర్స్ వచ్చాయి. ఇప్పుడు బ్యాలెన్స్ 1,500 కూడా ఒక 6 monthsలో రిలీజ్ చేసేదానికి కూడా సారు చెప్పారు సీఎండి గారు అండ్ పవర్ మినిస్టర్ గారు కూడా. ఈ వచ్చే ఆగస్టు లోపల వాళ్ళు ఏదైనా పంట పెట్టుకునే దానికి కూడా ఇబ్బంది ఉంది. హార్టికల్చర్లో ఇప్పుడు మనకు హార్టికల్చర్ హబ్ వస్తూ ఉంది. సో కాబట్టి అక్కడ వాళ్ళకు కొంత ప్రయారిటీ అని ఆనరబుల్ మినిస్టర్ గారు మొన్న బళ్ళారికి ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు రాయదుర్గంలో ఒకటి జరిగింది కదా ప్రోగ్రాము. మేము ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ ఆఫ్ సోలరైజేషన్ చేస్తున్నాం కదా పైన రూఫ్ టాప్స్, అప్పుడు కూడా సార్ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ తీసుకొని రైతులకు ముఖ్య ప్రాధాన్యతగా పెట్టుకొని ఏ రైతు కూడా ఇబ్బంది పెట్టద్దని చెప్పారు. కాబట్టి ఆ మంచి మనసుతో మేము కూడా వాళ్ళకు సర్వీస్ చేయడానికి 6 months లోపల చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. మనం అంటే కరెంట్ న్యూస్ ఏంటంటే ఎప్పుడప్పుడు ఎప్పుడైతే బుక్ చేశాడో ఆ రైతుకు కూడా ఏఈలకు ఫోన్ చేసి చెప్పమంటున్నాం. అంటే నీకు ఒక 3 నెలలకు వస్తుంది, 4 నెలలకు వస్తుంది, ఆ రైతుకు ఒక ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో. సరే 25-26 అట్లా జరిగింది. బట్ 24-25 అప్పుడు ఎలక్షన్ ఇయర్ కాబట్టి అప్పుడు మేము 1,100 సర్వీసులు రిలీజ్ చేసాము. అబ్నార్మల్గా ఇప్పుడు నెక్స్ట్ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా బాగా రిలీజ్ చేసేదానికి అగ్రికల్చర్కి సంబంధించి 100% కన్జ్యూమర్లకు సర్వీస్ చేస్తామని ఇందులో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకొకటి ఈ సోలరైజేషన్లో మనకు టోటల్గా 3 ఉన్నాయి. జనరల్ పోర్టల్ అంటే సోలార్ రూఫ్ టాప్ జనరల్ అంటే వాళ్ళకి ఒక 3 kW తీసుకుంటే 78,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో పర్ కిలోవాట్ 30,000, 3 kW సీలింగ్ లిమిట్ పెట్టారు 78,000. సో నంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఇప్పటి వరకు 3,400 దాకా మనం జనరల్ పోర్టల్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీలకు మనకు 17,800కు మనం అప్లోడ్ చేసి ఉన్నాం. డివిజన్ వైజ్ యావరేజ్గా ఒక 6,000 నాకు గుత్తి, కళ్యాణదుర్గం, అనంతపురం 3 డివిజన్లు వస్తాయి. సో 17,800 ఇది ఓన్లీ 1,12,800కు రోటో మ్యాగ్ అని గుజరాత్ కంపెనీ వారు కోడ్ చేశాడు. యాక్చువల్గా మనకు 2 kWకి 1,45,000 దాకా పడుతుంది. అంటే జనరల్గా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు 1,40,000 చేస్తున్నారు. సో అదాని కంపెనీ కావచ్చు, వ్యారియర్ కంపెనీ కావచ్చు, టాటా కంపెనీ కావచ్చు. సో ఇది మనకు రోటో మ్యాగ్ వాళ్ళు 1,12,800 కోట్ చేసి 17,800కు 201 కోటి రూపాయలు గవర్నమెంటే బేర్ చేస్తూ ఉంది. ఎందుకు చేస్తూ ఉందంటే ఇప్పుడు మనకు ఈ 200 యూనిట్స్ లోపల ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్లకు ఫ్రీ అనమాట. ఈ ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్లకు 200 లోపల ఫ్రీ అన్నప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసుకుందంటే ఒక 4 yearsలో ఈ అమౌంట్ క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మనము 100 యూనిట్లు వాడుకున్న వ్యక్తి కూడా మనం 2 kW పడుతుంది. అంటే బిలో 200 ఉన్నట్టు మనకి 2 kWకు యావరేజ్గా ఒక్కోసారి 225 నుంచి 250 యూనిట్స్ రికార్డ్ అవుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మైనస్ అయితే ఏదైతే కన్జ్యూమర్ వాడుకోగా బ్యాలెన్స్ గ్రిడ్కి పోతుంది, అది కూడా మన గవర్నమెంట్కు ప్రాఫిట్ అనమాట. సో ఇదంతా చూసుకుంటే మనకి ఈ ప్యానల్స్ ఆ లైఫ్ ఆఫ్ స్పాన్ 25 ఏళ్ళు. మనం పెట్టే పెట్టుబడి 210 కోట్లైనా ఇప్పుడు మనము ఎస్సీ ఎస్టీలకు 200 లోపల ఉంటే సంవత్సరానికి 50-100 కోట్లు జిల్లాకు సోషల్ వెల్ఫేర్ నుంచి వస్తూ ఉంటుంది ఇయర్లీ వన్స్. సో ఇదంతా కూడా మనకు సేవింగ్ కింద అయ్యే ఉద్దేశంతో గవర్నమెంట్ వన్స్ ఫర్ ఆల్ రూఫ్ టాప్ పెట్టేస్తే 25 years ఆ లైఫ్ స్పాన్ కాబట్టి 4 yearsలో అయిపోతుంది దాని రికవరీ. ఇప్పుడు 20 years దాకా మన గవర్నమెంట్ అదంతా మనకు 250 యూనిట్స్ కూడా వస్తుంది. కాబట్టి ఇది మంచి ప్రాజెక్టు, దీన్ని పర్సూ చేస్తున్నారు మేనేజ్మెంట్. ఖచ్చితంగా మనం ఇది రీచ్ అయ్యేటట్ల మనకు ఫిబ్రవరిలో అగ్రిమెంట్ ఇచ్చారు. ఆగస్ట్ ఎండింగ్ లోపల 6 monthsలో ఈ 17,000 ఇది phase 1.
మన అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్లు కలిపితే మొత్తము దాదాపుగా 70,000 ఉన్నారు. 60,000 ఎస్సీలు, 10,000 ఎస్టీలు, యావరేజ్గా 70,000 ఉన్నారు ఓన్లీ అనంతపురం డివిజన్లో, అనంతపురం సర్కిల్లో. అనంతపురం డివిజన్, గుత్తి, కళ్యాణదుర్గం 3 డివిజన్లు కలిపి అనంతపురం సర్కిల్కి గాను మనకు 70,000 ఉన్నారు. ఇప్పుడు 17,800 ఫస్ట్ ఫేజ్ 1, సెకండ్ ఫేజ్ 2, అట్లా ఫేజ్ 3 ఒక 3 ఫేజ్లలో కంప్లీట్ చేసేదానికి కూడా మనకు గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తూ మనకు స్పెషల్ సిఎస్ గారు విజయానంద్ గారు పర్సూ చేస్తున్నారు. మా సిఎండి గారు లోతేటి శివశంకర్ వారు కూడా పర్సూ చేసి అట్మోస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇది ఒక ప్రాజెక్ట్ ఎస్సీ ఎస్టీది. ప్లస్ మనం ఇంతకుముందు జనరల్ పోర్టల్లో 3,500 దాకా ఇచ్చాము. అది 3 కిలోవాట్స్కు 78,000 సెల్లింగ్. మూడోది వచ్చేసి ఫీడర్ సోలరైజేషన్. ఫీడర్ సోలరైజేషన్ అంటే ఆల్మోస్ట్ పిఎం కుసుమ్ అంటారు. ఈ పిఎం కుసుమ్లో ఏంటంటే మెగా కంపెనీకి వచ్చింది. వాళ్ళు కూడా వర్క్ ఇప్పుడు మనకు టోటల్ 164 సబ్స్టేషన్లు ఉంటే 20 సబ్స్టేషన్లకు మనము ఫస్ట్ ఫేజ్లో టెండరు క్వాలిఫై అయినారు. ఈ 20 సబ్స్టేషన్లు 111 మెగావాట్లు, 97 ఫీడర్లు, రూరల్ ఫీడర్లు, 26,549 అగ్రికల్చర్ కన్జ్యూమర్లకు మేలు జరుగుతుంది. దీంట్లో దాదాపుగా పర్ మెగావాట్ వచ్చేసి యావరేజ్ కింద 5 ఎకరాలు తీసుకుంటే 4.5 దాదాపుగా 111 మెగావాట్లు అంటే 525 ఎకరాలు ఎక్స్టెండ్ కూడా మనము ప్రైవేటు కన్జ్యూమర్లతో తీసుకున్నాము. ఒక ఎండోమెంట్ది ఒక్క నార్పల్ సైడ్ ఒకటి తీసుకున్నాము. మిగతావన్నీ కూడా ప్రైవేట్ కన్జ్యూమర్లు ముందుకు వచ్చారు. పర్ ఏకర్ పర్ యానం ఆ రైతుకు 31,000 ఇస్తున్నాం ఆ ల్యాండ్ ఇచ్చిన దానికి. ఇప్పుడు 6 మెగావాట్స్ ఒక సబ్స్టేషన్లో జనరేట్ చేస్తాం ఈచ్ సబ్స్టేషన్. సో ఆ 6 మెగావాట్స్లో కన్జ్యూమరు మాకు 24 ఎకరాలు 25 ఎకరాలు ఇస్తే ఆ 25 ఎకరాలకు పర్ ఏకర్ పర్ యానం 31,000 కన్జ్యూమర్కి ఇస్తున్నాం. అది లీజ్ అది అగ్రిమెంటు 20 years కావచ్చు, 25 years కావచ్చు, డిపెండింగ్ అపాన్ కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాము. సో అది కూడా మరి సింక్రనైజేషన్ అయిన తర్వాత 6 మెగావాట్స్ స్టార్టింగ్లోనే అడ్వాన్స్గా 31,000 వేసి ఆ వెండర్తో ఇప్పిస్తాం. అదంతా ఆయన యూనిట్కు ₹3.45 కోట్ చేశాడు. ఆ ప్రాఫిట్లోనే ఆ వెండర్ ఎవరైతే ఉంటారో డెవలపరు అతనే పే చేస్తాడు. ఇది గవర్నమెంట్ ఈ పిఎం సూర్యాగర్లో 3 పార్ట్లు. పార్ట్ 1 వచ్చి ఇది మన జనరల్ పోర్టల్లో ఇచ్చేది 3 కిలోవాట్ 78,000, పిఎం కుసుమ్ 2, 3 వచ్చి ఎస్సీ ఎస్టీలకు అంటే గవర్నమెంటే ఫ్రీగా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు పైన స్థలం ఒకటి మనకు చూపించాలి. అది కూడా 2 కిలోవాట్ మినిమం 2 కిలోవాట్తో చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ మా సిఎస్ గారు మా సిఎండి గారు చెప్పడం ఏమంటే నెక్స్ట్ బీసీలకు కూడా ఒక 10 లక్షలు త్వరలో రాబోతుంది. కంపెనీగా అయితే మాకు 17,800 ఎస్సీ ఎస్టీలకు, కంపెనీ మన 9 జిల్లాలు కలిపి 2,07,000 సర్వీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఎస్సీ ఎస్టీలు. అలాగే 10 లక్షలు కంపెనీ దృష్టా మనకి ఎన్ని వస్తాయో అది టెండరు ఇంకా ప్రాసెస్లో ఉంది, అది త్వరలో వస్తుందన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఏ కన్జ్యూమర్ అయితే మనం రూప్ టాప్ పెట్టి మనం వాడుకునే కన్జంప్షన్ను మనమే జనరేట్ చేసుకున్నాం మనకు రూప్ టాప్ త్రూ, అప్పుడు ఏమవుతుందంటే పవర్ షార్టేజ్ ఉండదు, పవర్ కట్ ఉండదు, నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఇబ్బంది ఉండదు అనే మంచి కాన్సెప్ట్తో పోతున్నాము. ఇది చాలా మంచిది. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్స్ వచ్చే పొల్యూషన్ ఉండదు. సో మంచి ప్రాజెక్ట్స్ మనము సక్సెస్ఫుల్గా అనంతపురంలో తీసుకుపోతాం.